హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు గజకేసరి యోగం గురించి తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన రాజయోగాలలో గజకేసరి యోగం ఒకటి. మరి ఈ యోగం ఉన్న వ్యక్తి జాతకుడు సమాజంలో ఉన్నతమైన కీర్తి, సంపద మరియు అపారమైన జ్ఞానాన్ని పొందుతాడు. దీని పేరులోనే ఉంది గజకేసరి అని. గజము అంటే ఏనుగు. ఏనుగు అనంతమైన బుద్ధి బలానికి, సంపదకు, రాజసానికి ప్రతీక. కేసరి అంటే సింహం, తిరుగులేని ధైర్యానికి, నాయకత్వ లక్షణాలకు, పరాక్రమానికి ప్రతీక. ఓకే, ఇక్కడ ఈ రెండు శక్తులు కలవడమే గజకేసరి యోగం. ఈ యోగం ఉన్న వ్యక్తి అంటే జాతకుడు ఎలాంటి ప్రయోజనాలు పొందుతాడు, అసలు ఈ యోగం ఎలా ఏర్పడుతుందో మనము చూద్దాం. ఇప్పుడు జాతక చక్రంలో గురువు మరియు చంద్రుడి కలయిక లేదా ప్రత్యేక దృష్టి వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. జాతకంలో చంద్రుడు ఉన్న స్థానం అంటే రాశి నుండి 1, 4, 7, 10 స్థానాలలో అంటే ఇవి కేంద్ర స్థానాలు. ఇక్కడ గురుడు ఉన్నప్పుడు గజకేసరి యోగం సిద్ధిస్తుంది. ఉదాహరణకి చంద్రుడు గురువు ఒకే ఇంట్లో కలిసి ఉన్న అంటే 1వ స్థానం, లేదా చంద్రుడికి సరిగ్గా ఎదురుగా అంటే 7వ ఇంట్లో గురువు ఉన్న ఈ యోగం బలంగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. అంటే కేంద్ర స్థానాల్లో ఉండాలన్నమాట చంద్రుడు, గురువు. మరి ఈ యోగం వల్ల జాతకుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? గజకేసరి యోగం పరిపూర్ణంగా పనిచేసే వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతాడంటే సమాజంలో ఉన్నత పదవులు, కీర్తి, ప్రతిష్టలు, గౌరవం లభిస్తాయి. వీరు చెప్పే మాటను 10 మంది వింటారు. వీరికి అపారమైన జ్ఞానం ఉంటుంది. గురువు ప్రభావం వల్ల వీరు మంచి విద్యా బుద్ధులు, తార్కిక ఆలోచన, ధార్మిక చింతన కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక వృద్ధి చాలా బాగుంటుంది. జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు అనేదే ఉండదు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నిరంతర ఎదుగుదల ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ శత్రు జయం మరియు అంటే సింహం లాంటి ధైర్యం ఉండటం వల్ల ఇంతటి కష్టాలనైనా శత్రువులనైనా సులభంగా ఎదుర్కొని విజయం సాధిస్తారని చెప్పొచ్చు. మరియు చంద్రుడి వలన అంటే చంద్రుడు మనసుకు కారకుడు కదా, మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుడి అనుకూలత వల్ల మనసు స్థిరంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది. మరి ఈ గజకేసరి యోగం అందరికి ఒకేలాగా పనిచేస్తుందా అంటే దాదాపు జ్యోతిష శాస్త్ర ప్రకారం చాలామందికి యోగం కనిపిస్తుంది, కానీ ఇది అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఎందుకు మరి? యోగం బలంగా పనిచేయాలి అంటే ఇందులో అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు ఎలా ఉంటాయంటే ఉచ్చస్థితి లేదా స్వక్షేత్రం. ఇక్కడ ఉచ్చస్థితి గురువుకి కర్కాటకము, స్వక్షేత్రం ధనస్సు, మీనరాశుల్లో ఈ యోగం ఏర్పడితే అత్యంత శక్తివంతంగా ఉంటుంది. మరియు శుభస్థానాలైన లగ్నం నుండి 1, 4, 5, 7, 9, 10, 11 ఇళ్లలో ఏర్పడడం శుభప్రదం. ఓకే, ఇక్కడ గురుడు చంద్రుడు మంచి డిగ్రీలలో బలమైన స్థితిలో ఉండాలి. అలాంటప్పుడు ఈ యోగం పనిచేస్తుంది. మరియు పని చేయకపోవడానికి ఉన్నా కూడా అంటే ఈ స్థానాలు ఉన్నా కూడా పని చేయకపోవడానికి ప్రతికూల అంశాలు ఏంటి మరి అంటే బలహీనపడుతుంది యోగం. అప్పుడు గురువు నీచ స్థితి అంటే మకర రాశిలో నీచపడతాడు, చంద్రుడు ఉచ్చక రాశిలో నీచుంటాడు. సో ఈ ఫలితాలు యోగాన్ని ఇవ్వవు, చాలా తగ్గించి ఇస్తాయని చెప్పొచ్చు. పాపస్థానాల్లో అంటే 6, 8, 12 ఇళ్లలో లగ్నం నుండి 6, 8, 12 ఇళ్లలో చంద్రుడు కానీ గురువు కానీ ఉండి అంటే చంద్రుడు గురువు మళ్ళీ కేంద్ర స్థానాల్లో చూసుకుంటూ కేంద్ర స్థానంలో ఉంటే ఈ యోగాలు ఫలితాలని ఇవ్వలేవనే చెప్పొచ్చు. వీటి కోసం చాలా తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది జాతకుడు. మరియు పాపగ్రహాల ప్రభావం అంటే ఈ కూటమిపై అంటే ఇప్పుడు గురువు చంద్రుడు ఉన్నదానిపై రాహుకేతువులు లేదా శని దృష్టి కనుక ఉంటే లేదా కలిసి ఉన్న ఈ యోగం భంగం అవుతుందనే చెప్పొచ్చు. దీనిని గ్రహణం లేదా చండల దోషంగా అప్పుడు మనం చెప్తాము.
ఓకే, మరి ఇప్పుడు ఈ యోగం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? జాతకంలో యోగం ఉన్నంత మాత్రాన పుట్టినప్పటి నుండి ఫలితాలు ఏమి రావు. దానికంటూ ఒక దశ, అంతర్దశ ఉంటుంది. జీవితంలో గురు మహర్దశ 16 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు. ఈ దశలు నడుస్తున్నప్పుడు ఈ యోగం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి అఖండ విజయాలను ఇస్తుంది. లేదా ఈ గ్రహాల అంతర్దశలో కూడా శుభ ఫలితాలు మనకి కనిపిస్తాయని చెప్పొచ్చు. ఓకే, ఇక ఒకవేళ గజకేసరి యోగం ఉండి కూడా ఆశించని ఫలితాలు రాకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి అవి యాక్టివేట్ అవుతాయంటే, దత్తాత్రేయ స్వామి ఆరాధన, శనగల దానము, శివుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇది గురువారం చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. చంద్రుడి బలం కోసం శివాభిషేకము చేస్తే బాగుంటుంది. మరియు గురువులని, పెద్దలని, తల్లిదండ్రులని సేవించడం వల్ల గురుచంద్రుల అనుగ్రహం లభిస్తుందని కూడా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సింపుల్గా గజకేసరి యోగం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.